హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. దిస్ ఈజ్ అక్షిత. ఈ వీడియోలో నేను మీకు 10th క్లాస్ సోషల్ chap.2 ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ పార్ట్ 4 వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ప్రీవియస్ వీడియోలో మనం ఇన్కమ్ గురించి తెలుసుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ యావరేజ్ ఇన్కమ్ అంటే కంట్రీ యొక్క యావరేజ్ ఇన్కమ్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే కంట్రీలో ఉన్నటువంటి రెసిడెన్స్ ఇన్కమ్ ఏదైతే ఉందో దాని యొక్క టోటల్ డివైడెడ్ బై నంబర్ ఆఫ్ పాపులేషన్ అనమాట. సో దాని నుంచి వచ్చేటువంటి యావరేజ్ ఇన్కమ్ని మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని చెప్పుకున్నాం. అదేవిధంగా ఒక ఎగ్జాంపుల్ని చూసాం. ఏ అనేటువంటి కంట్రీ, బి అనేటువంటి కంట్రీ. సో ఏ కంట్రీలో 5 సిటిజన్స్, బి కంట్రీలో 5 సిటిజన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే సో ఏ కంట్రీలో సో ఏ కంట్రీలో చాలా వరకు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరిగిందనమాట. అంటే ఇన్కమ్ అందరికీ కూడా దగ్గర 9,000 10,000 వచ్చింది. సో వాళ్ళలో ఎంతో కొంత 500 డిఫరెన్స్ ఉండొచ్చు. కానీ బి కంట్రీలో మనం చూస్తున్నట్టయితే కేవలం ఒక పర్సన్కి మాత్రమే 50,000 ఇన్కమ్ వచ్చింది. మిగతా నలుగురు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చాలా పూర్ పీపుల్, అంటే 500 ఇన్కమ్తో ఉన్నారనమాట. అంటే ఇక్కడ రిచ్ కంట్రీ అని మనం దేన్ని అనొచ్చు? ఇప్పుడు ఏ కంట్రీ అంటాం, బి కంట్రీని రిచ్ కంట్రీ అనలేం. ఎందుకంటే పూర్ పీపుల్ 4 మెంబర్స్ ఉన్నారు, రిచ్ పీపుల్ 1 మెంబర్ ఉన్నారు. సో ఇక్కడ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరగలేదు కాబట్టి బి ఈజ్ నాట్ ఏ రిచ్ కంట్రీ, నాట్ ఏ డెవలప్డ్ కంట్రీ అని చెప్పొచ్చు. మరి ఇన్కమ్ అదేవిధంగా ఇతర క్రైటీరియాస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇప్పుడు మనం చూద్దాం. When we looked at individual aspirations and goals, we found that people not only think of better income but also have goals such as security, respect of others, equal treatment, freedom, etc. in mind. Similarly, when we think of a nation or a region, we may besides average income think of other equally important attributes. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి చూస్తున్నాం డిఫరెంట్ కేటగిరీకి చెందినటువంటి పర్సన్స్ యొక్క ఆస్పిరేషన్స్ కానీ గోల్స్ కానీ ఏ విధంగా ఉన్నాయో ఇండివిజువల్గా ఉంటాయన్నమాట కదా. సో ఇక్కడ కేవలం మనం ఇన్కమ్ గురించి ఆలోచించకూడదు. ఇన్కమ్తో పాటు కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి, కొన్ని అట్రిబ్యూట్స్ ఉంటాయి. సో వాటి మీద కూడా మనం ఆలోచించాలి. ఏంటి, ఇప్పుడు నీకు ఇన్కమ్ ఎక్కువ వచ్చినా కూడా నీకు రెస్పెక్ట్ ఉండాలి. అంటే పలానా సొసైటీ నుంచి నీకు అంటూ ఒక రెస్పెక్ట్ ఉండాలి. అదేవిధంగా నీకు ఒక సెక్యూరిటీ ఉండాలి. అంటే నువ్వు ఏదైతే జాబ్ చేస్తావో లేదా నువ్వు ఏదైతే వర్క్ చేస్తావో ఆ వర్క్కి కానీ ఆ జాబ్కి కానీ లేదా నీ లైఫ్ కంటూ ఒక సెక్యూరిటీ ఉండాలన్నమాట. ఓకే, అండ్ అదేవిధంగా నువ్వు అందరితో పాటు ఈక్వల్ ట్రీట్మెంట్తో కలిగి ఉండాలి. నిన్ను కూడా జాబ్స్లో ఎలా అయితే మిగతా వారితో పాటు చూస్తారో నిన్ను కూడా అదేవిధంగా చూడాలి. లేదా నీకంటూ ఫ్రీడమ్ కూడా ఉండాలి అనేటువంటి అట్రిబ్యూట్స్ని కూడా మనం ఆలోచించాలి. అంటే కేవలం ఇక్కడ ఇన్కమ్ మీద డిపెండ్ కాకూడదు, ఇటువంటి అట్రిబ్యూట్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయని మీరు ఆలోచించాలి. కొన్నిసార్లు మనం ఇన్కమ్ కంటే ఈ అట్రిబ్యూట్స్కి ఎక్కువ వాల్యూస్ ఇస్తాం కదా. దెన్ అదేవిధంగా ఒక దేశం కావచ్చు లేదా ఒక ప్రాంతం కావచ్చు, ఆ దేశం యొక్క లేదా ఆ ప్రాంతం యొక్క ఇన్కమ్ మీద డిపెండ్ కాకూడదు అనమాట. సో అక్కడ ఎటువంటి ఈక్వల్ అట్రిబ్యూట్స్ ఉంటాయి, ఎటువంటి అట్రిబ్యూట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనేటువంటి ఆలోచన కూడా మనకు రావాలి. టేబుల్ 3 పర్ క్యాపిటా ఇన్కమ్ పర్ యానమ్ ఆఫ్ సెలెక్ట్ స్టేట్స్. ఇక్కడ మనకు కొన్ని 4 సెలెక్ట్ స్టేట్స్ ఇచ్చారనమాట. ఒక సంవత్సరానికి పర్ క్యాపిటా ఇన్కమ్ ఓకే, సో ఏ విధంగా వస్తుందో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఎప్పుడు ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ ఫర్ 2012లో ఓకే. సో రూపీస్లో మనకి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు పంజాబ్. సో పంజాబ్ యొక్క ఇన్కమ్ ఎంత వచ్చింది? 78,000. హిమాచల్ ప్రదేశ్ 74,000 అండ్ బీహార్ 25,000. ఓకే, సో ఇంకా టేబుల్ ఇచ్చారా? నో, ఓన్లీ 3 మాత్రమే ఇచ్చారు మనకి ఇక్కడ. ఓకే, ఈ టేబుల్ 3లో 3 స్టేట్స్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 3 స్టేట్స్ యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనకు ఇక్కడ రూపీస్లో మెన్షన్ చేశారు. అంటే ఇక్కడ మనం పంజాబ్ ఏదైతే ఉందో పంజాబ్ని మనం రిచ్ కంట్రీ అని చెప్పొచ్చా? ఎందుకంటే ఈ దేశం ఈ స్టేట్ యొక్క ఇన్కమ్ ఎంత ఉంది? 78,000 ఉంది. ఓకే, దెన్ సో మనం ఏం మాట్లాడుకుంటున్నాం, ముందు నుంచి దేశాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ అదే టాపిక్ వచ్చింది. కాకపోతే ఇక్కడ మనం మెన్షన్ చేసింది స్టేట్స్ అన్నమాట. దెన్ హిమాచల్ ప్రదేశ్ వచ్చేసరికి 74,000, నెక్స్ట్ బీహార్ వచ్చేసరికి 25,000. ఈ విధంగా అన్నమాట.
ఇప్పుడు గుర్తుంచుకోండి, హైయెస్ట్ ఏది? పంజాబ్. ఓకే, దెన్ సెకండ్ ఏది ఉంది? హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ బీహార్ ఉంది. గుర్తుపెట్టుకోండి. వాట్ కుడ్ దీస్ అట్రిబ్యూట్స్ బీ? Let us examine this through an example. Table 3 gives the per capita income of Punjab, Himachal Pradesh and Bihar. We find that of the three, Punjab has the highest per capita income and Bihar is at the bottom. This means that on average a person in Punjab earned 78,000 rupees in 1 year, whereas on average a person in Bihar would earn only around 25,000. సరే, సో ఇక్కడ మనం పైన చెప్పుకున్నటువంటి అట్రిబ్యూట్స్లో ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాము. టేబుల్ 3లో మనకు 3 స్టేట్స్ ఇచ్చారు, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, బీహార్. మొత్తం మనం పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రకారంగా చూసుకుంటే పంజాబ్ వచ్చేసి హైయెస్ట్ పొజిషన్లో ఉంది, బీహార్ వచ్చేసి లాస్ట్ పొజిషన్లో ఉంది. అంటే పంజాబ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో దగ్గర వాళ్ళు సంవత్సరానికి 78,000 రూపీస్ అర్న్ చేస్తున్నారనమాట, వాళ్ళకు ఇన్కమ్ వస్తూ ఉంది. ఓకే, అండ్ అదేవిధంగా బీహార్లో ఉన్నటువంటి వాళ్ళకి కేవలం 25,000 మాత్రమే వస్తూ ఉంది. సో if per capita income were to be used as the measure of development, Punjab would be considered the most developed and Bihar the least developed state of the three. Now let us look at certain other data pertaining to these states given in table 4. ఓకే, సో ఇక్కడ మనం పర్ క్యాపిటల్ ప్రకారంగా చూసుకుంటే పంజాబ్ ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది, బీహార్ లాస్ట్ పొజిషన్లో ఉంటుంది కదా. దెన్ ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చారు. ఈ టేబుల్ 4లో వీటితో పాటు పర్టికులర్ డేటాని ఇవ్వడం జరిగిందనమాట. సో దాని గురించి చూద్దాం. ఆల్రెడీ మనం టేబుల్ ప్రకారంగా ఏం తెలుసుకున్నాం, పంజాబ్ మోస్ట్ డెవలప్డ్ కంట్రీ అనుకోవచ్చు, ఎందుకంటే దాని ఇన్కమ్ ఎక్కువ ఉంది. కానీ అదర్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి, ఏమని చెప్పాను, అవి కూడా ఇక్కడ చూసేద్దాం ఇప్పుడు. దెన్ ఇక్కడ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, ఐఎంఆర్ అంటే ఏంటి అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అన్నమాట. శిశు మరణ హత్యలు వాటి యొక్క రేట్, మరణ సంఖ్య లేదంటే హత్య సంఖ్యలను అంటుంటారు. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ 2006లో ఓకే, పంజాబ్లో ఎంత ఉంది? 42, హిమాచల్ ప్రదేశ్లో 36, బీహార్లో 62. అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ దేంట్లో ఎక్కువ ఉందని చెప్పొచ్చు ఇప్పుడు? బీహార్లో. ఓకే, అండ్ లిటరసీలో చూస్తున్నట్టయితే లిటరసీలో 77% పంజాబ్కు ఉంటే 84% హిమాచల్ ప్రదేశ్కు ఉంది, అండ్ బీహార్లో 74% లిటరసీ రేట్ ఉంది. దెన్ నెట్ అటెండెన్స్ రేట్ అంటే ఇక్కడ 6 నుంచి 17 ఏజ్ మధ్య గ్రూప్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క స్కూల్ అటెండెన్స్ అన్నమాట. ఓకే, సో దాన్నే నెట్ అటెండెన్స్ అంటారు. దాని పరంగా చూసుకుంటే 76 పంజాబ్కి ఏమో, 90 హిమాచల్ ప్రదేశ్కి, 56 బీహార్కి. ఓకే, సో ఈ విధంగా డేటా ఉంది, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. టర్మ్స్ యూజ్డ్ ఇన్ టేబుల్ 2.4 ఐఎంఆర్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. ఐఎంఆర్ అంటే ఏంటి? ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. అవుట్ ఆఫ్ 1000 లివ్ చిల్డ్రన్ born, the number of children who die within a 1 year. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు 1000 మంది చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారంటే బేబీస్, ఓకే, ఈ బేబీస్ 1000 మెంబర్స్ ఉన్నారనుకోండి, సంవత్సరానికి ఎంతమంది బేబీస్ చనిపోయారు, దాన్ని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటారు. మరి 2006లో 42 ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ చూడొచ్చు మనం, కానీ అదే బీహార్లో చూస్తే ఎక్కువ ఉంది, 62. లిటరసీ రేట్ అంటే ఏంటి? అక్షరాస్యత. ఇట్ మెజర్ ద పర్సంటేజ్ ఆఫ్ లిటరేట్ పాపులేషన్ ఇన్ ద 7 అండ్ అబోవ్ ఏజ్ గ్రూప్. సో 7 సంవత్సరాలు లేదా అంతకన్నా మించి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ ఎవరికైతే ఉంటుందో, సో దాన్ని లిటరసీ రేట్ అంటారు. అంటే రాయడానికి చదవడానికి వచ్చినటువంటి వ్యక్తులు అనమాట. అండ్ పంజాబ్లో వచ్చేసి 77%, దెన్ బీహార్లో వచ్చేసి 64, హైయెస్ట్ ఏమో హిమాచల్ ప్రదేశ్లో ఉంది. మరి నెట్ అటెండెన్స్, సో అవుట్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద ఏజ్ గ్రూప్ 6 to 17 మధ్య ఉన్నటువంటి గ్రూప్ పిల్లలు చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క స్కూల్ అటెండెన్స్ పర్సంటేజ్ అనమాట. ఓకే, దెన్ అగైన్ ఇక్కడ పంజాబ్లో 76, బీహార్లో 56 ఉంది.
ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎక్కువ ఉంది, లిటరసీ 64 ఉంది, నెట్ అటెండెన్స్ 56 ఉంది. ఏది? బీహార్ స్టేట్కి. First column of the table shows that in Himachal Pradesh, out of 1,000 children born alive, 36 died before completing 1 year of age. In Punjab, the proportion of children dying within 1 year of birth is 42. In Bihar, of the children of school going age do not attend school. ఓకే, సో మనం ఫస్ట్ కాలం విషయానికి వచ్చేస్తే టేబుల్లో హిమాచల్ ప్రదేశ్ని చూద్దాం. హిమాచల్ ప్రదేశ్లో 1000 చిల్డ్రన్స్ ఉన్నట్టయితే, ఓకే, దాంట్లో కేవలం 36 మెంబర్స్ చనిపోవడం జరిగింది 1 year లోపు. అదే పంజాబ్ విషయానికి వస్తే, ఓకే, సో అక్కడ పంజాబ్లో చూసినట్టయితే సంవత్సరంలో 42 చిల్డ్రన్స్ చనిపోవడం జరిగిందనమాట. బీహార్లో చూద్దాం. బీహార్లో చూస్తున్నట్టయితే స్కూల్కి వెళ్ళేటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క స్కూల్ అటెండెన్స్ అనేది, ఓకే, దెన్ చాలా తక్కువగా ఉందన్నమాట. సో ఈ విధంగా ఉంటాయి. పబ్లిక్ ఫెసిలిటీస్ అంటే మనకు తెలిసిందే, స్ట్రీట్ లైట్ కావచ్చు, ఓకే, ట్యాప్ వాటర్ కావచ్చు, లేదా సిమెంట్ రోడ్ వేస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇవన్నీ కూడా పబ్లిక్ ఫెసిలిటీస్ కిందకు వస్తాయి. దెన్ how is it that the average person in Punjab has more income than the average person in Himachal Pradesh but lags behind in these crucial areas? The reason is money in your pocket cannot buy all the goods and services that you may need to live well. ఓకే, సో ఇక్కడ పంజాబ్లో యావరేజ్ పర్సన్ యొక్క ఇన్కమ్ చాలా ఎక్కువగా ఉంది. అదే హిమాచల్ ప్రదేశ్లో చూసుకుంటే చాలా తక్కువగా ఉంది. అంటే హిమాచల్ ప్రదేశ్ యొక్క యావరేజ్ ఇన్కమ్ కన్నా పంజాబ్లో ఉన్నటువంటి యావరేజ్ పర్సనే ఎక్కువ ఉందని చెప్పొచ్చు కదా. సరే, మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన పాకెట్లో డబ్బులు ఉన్నాయనుకోండి, డబ్బులు ఉన్నంత మాత్రాన మనం ప్రతి ఒక్క గూడ్స్ని కొనలేము. ఓకే, సో ఇప్పుడు మన పాకెట్లో డబ్బులు ఉన్నాయనుకోండి, డబ్బులు ఉన్నంత మాత్రం మనకు కావాల్సినటువంటి వస్తువుల్ని మనం కొనలేము కదా. దెన్ మనకి ఏమి అవసరమో, ఏది కావాలో అది మాత్రమే మనం కొనగలము. సో ఇన్కమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ఎ కంప్లీట్లీ అడిక్వేట్ ఇండికేటర్ ఆఫ్ మెటీరియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ సిటిజన్స్ ఆర్ ఏబుల్ టు యూజ్. అంటే ఇక్కడ వచ్చేటువంటి ఇన్కమ్ మాత్రమే మన యొక్క అవసరాలను కానీ, మనకు కావాల్సినటువంటి వస్తువులను కానీ కొనాలనేటువంటి ఆలోచనని నిర్ణయించదన్నమాట. ఇది మన అవసరాలకు మనకు ఏవి ఇంపార్టెంటో అవి మాత్రమే కొనేలా చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఒక 1 lakh శాలరీ వచ్చింది అనుకోండి. సో నేను ఒక 6 members ఉన్నటువంటి ఫ్యామిలీలో ఉంటున్నాను. వాళ్ళ అవసరాలు చాలా వెరైటీగా ఉంటాయి. అంటే కొంతమందికి ఏమో చదువుకుంటూ ఉంటారు, ఓకే, హైయర్ స్టడీస్ చేసేవాళ్ళు కావచ్చు. ఇంకొంతమందికి ఏమో ఇంట్లో అవసరాలు, హెల్త్ ఇష్యూస్, టాబ్లెట్స్ కావాలి. ఇటువంటి ఆలోచనలు అన్నీ చూస్తే 1 lakh ఎక్కడ సరిపోతుంది? అండ్ ఇంటి రెంట్ కట్టాలి, ఓకే, అండ్ బైక్ లోన్ తీసుకొని ఉంటాం, దాన్ని కట్టాలి. ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. అలా అని చెప్పి 1 lakh శాలరీ వస్తుంది, ఇంకేంటి నువ్వు ఒక కార్ కూడా కొనొచ్చు లేదా ఒక బైక్ కొనొచ్చు అని అంటూ ఉంటారు. దట్ నాట్ రైట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, నార్మలీ యువర్ మనీ కెనాట్ buy you a pollution-free environment or ensure that you get unadulterated medicines unless you can afford to shift to a community that already has all these things. Money may also not be able to protect you from infectious diseases unless the whole of your community takes preventive steps. సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఆదాయం ఎక్కువ ఉన్నప్పటికీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆదాయం ఎక్కువ ఉందనుకోండి, కానీ పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో మనం నివసించగలమా? లేదు. అటువంటి ఎన్విరాన్మెంట్ని మనం డబ్బులు పెట్టి కొనగలమా? లేదు. పోనీ అన్అడల్టరేట్ మెడిసిన్స్ని కూడా మనం పొందగలమా? ఓకే, లేదు. ఒక కమ్యూనిటీ, అంటే ఏ కమ్యూనిటీలో అయితే అన్ని సౌకర్యాలు ఉంటాయో, ట్యాప్ వాటర్ కావచ్చు, స్ట్రీట్ లైట్ కావచ్చు, ఓకే, సో మొత్తం మెయింటెనెన్స్, మున్సిపల్ మెయింటెనెన్స్ అంతా కూడా బాగా జరుగుతూ పొల్యూషన్ లేకుండా నీట్గా బాగా మెయింటైన్ చేసేటువంటి ఒక కమ్యూనిటీలో ఉండాలంటే అవుతుందా? నో.
సో కాబట్టి ఇక్కడ మనీ ద్వారా మనం అన్నిటినీ కూడా కొనలేము. అండ్ ఇంకొకటి, సో అదే మనీతో మనకు వచ్చేటువంటి ఈ వైరస్ జబ్బులను కూడా మనం దూరం చేసుకోలేము కదా. సో ఏ విధంగా దూరం చేసుకోవచ్చు అంటే, ఎప్పుడైతే ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారో అప్పుడు మాత్రమే మనం వాటికి దూరంగా ఉండొచ్చు. యాక్చువల్లీ ఫర్ మెనీ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ లైఫ్ ద బెస్ట్ వే, also the cheapest way is to provide these goods and services collectively. Just think, will it be cheaper to have collective security for the whole locality, or for each house to have its own security man? ఓకే, సో ఇప్పుడు మనం కేవలం కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మాట్లాడుకున్నట్టయితే, మన లైఫ్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి థింగ్స్ ఏవి, సో వాటి గురించి మనం ఆలోచించాలి. అంటే అవి మాత్రమే మనం కొనగలాలి, అదే బెస్ట్ వే అనమాట. కానీ మనం ఏం చేస్తాము, చీపెస్ట్ వేలో అవసరం ఉన్న అవసరం లేకున్న వస్తువులను కూడా కొనేస్తూ ఉన్నాం. దట్ ఈస్ ద చీపెస్ట్ వే అని కూడా ఒకటి చెప్పొచ్చు. సరే, ఇక్కడ చీపెస్ట్ వే అంటే ఇంకొక విషయానికి వచ్చినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఉన్నటువంటి లొకాలిటీ కావచ్చు, లేదా మన హౌస్ యొక్క ఓన్ సెక్యూరిటీ మ్యాన్ కావచ్చు. ఓకే, సో ఇక్కడంతా కూడా చూసుకుంటే సెక్యూరిటీని ఆలోచించాల్సి వస్తుంది. మరి సెక్యూరిటీ చీప్ అవుతుందా అంటే నో. వాట్ ఇఫ్ నో వన్ అదర్ దాన్ యూ ఇన్ యువర్ విలేజ్ ఆర్ లొకాలిటీ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ స్టడీయింగ్? వుడ్ యూ ఏబుల్ టు స్టడీ? Not unless your parents could afford to send you to some private school elsewhere. So you are actually able to study because many other children also want to study, and because many people believe that the government should open schools and provide other facilities so that all children have a chance to study. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ విలేజ్లో కానీ లేదా మీరు ఉంటున్నటువంటి లొకాలిటీలో కానీ ఏ ఒక్కరు కూడా చదువుకొని ఉండరన్నమాట. కానీ నీకు చదువుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ ఉంటుందనుకోండి, మరి మీరు చదవగలుగుతారా? ఓకే, ఒకవేళ చదవగలిగితే మిమ్మల్ని ప్రైవేట్కి స్కూల్స్కి పంపేటువంటి స్తోమత పేరెంట్స్కి ఉండకపోవచ్చు. సో అటువంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారు, ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేస్తారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో క్వాలిటీ ఎడ్యుకేషన్తో పాటు మనకు కావాల్సినటువంటి కొన్ని ఫెసిలిటీస్ని కూడా, అంటే రీసెంట్గా మన ఏపీలో చూస్తున్నట్టయితే ఈ గౌరవనీయులైనటువంటి వైఎస్ఆర్ జగన్ గారు కొన్ని స్కీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. జగనన్న విద్యా కానుక అని చెప్పి, అంటే విద్యా కానుకలు ఏం చేస్తారంటే పిల్లలకు కావాల్సినటువంటి ఫ్రీ బుక్స్ కావచ్చు, ఫ్రీ నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, షూస్, ఓకే, యూనిఫామ్స్, దెన్ ఏమేమి కావాలో సో వాటినన్నిటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఓకే, అండ్ అదేవిధంగా నాడు నేడు అనేటువంటి స్కీమ్లు చూస్తున్నట్టయితే, ఏవైతే పురాతనటువంటి అంటే చాలా పాతబడినటువంటి స్కూల్స్ అవి ఏమైనా ఉంటే వాటినన్నీ పగలగొట్టేసి కొత్త స్కూల్స్ నిర్మించడం కావచ్చు, ఆ స్కూల్స్లో బాత్రూమ్స్ని ఏర్పాటు చేయడము, ఓకే, డ్రింకింగ్ వాటర్ని ఏర్పాటు చేయడము, ఆ స్కూల్ మొత్తం రిపేర్ ఏమన్నా ఉంటే వాటిని చేయించడము, లైట్స్, ఫ్యాన్స్ వేయించడము, ఇటువంటివన్నీ కూడా మనం చూస్తున్నాం స్కీమ్స్లో. ఓకే, అండ్ స్కాలర్షిప్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తూ ఉంది గవర్నమెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏమంటారు, ఇంకా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారు. ఎందుకంటే అక్కడ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయి చదువుకోవడానికి. Even now, in many areas, children, particularly girls, are not able to achieve secondary level schooling because government or society has not provided required facilities. సో ప్రజెంట్లో మనం చూస్తున్నట్టయితే చాలా చోట్ల అమ్మాయిలు 10th వరకు చదవలేకపోతున్నారనమాట. సో దానికి రీజన్ ఏంటి అంటే గవర్నమెంట్లో కావచ్చు, అంటే గవర్నమెంట్ వాళ్ళు కావచ్చు, లేదంటే సొసైటీ వాళ్ళు కావచ్చు, ఈ అమ్మాయిలు చదువుకోవడానికి కానీ లేదా వాళ్ళ యొక్క ఫెసిలిటీస్ని తీర్చేటువంటి స్కీమ్ని ఏర్పరచలేదన్నమాట. అటువంటి జాగ్రత్తలు తీసుకోలేకపోవడం వల్ల అమ్మాయిలు చాలామంది 10th చదువుకోకుండానే స్టాప్ చేసి ఇంట్లో డ్రాప్ అవుట్ అవుతూ ఉన్నారు. In some states have lesser infant mortality rate because they have adequate provision of basic health and educational facilities. Similarly, in some states, the public distribution system functions well. If a PDS shop, that is ration shop, does not function properly in such places, the people there are able to get it rectified. Health and nutritional status of people of such states is certainly likely to be better. సరే, కొన్ని రాష్ట్రాల్లో మనం చూస్తున్నట్టయితే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ చాలా తక్కువగా ఉంటుంది.
ఎందుకంటే పలానా రాష్ట్రంలో వాళ్ళకు బేసిక్ హెల్త్ ఇన్ఫర్మేషన్ చెప్పడం కానీ, లేదా వాళ్ళకు మంచి మెడిసిన్స్ని కానీ, లేదా న్యూట్రిషనల్ వాల్యూ ఫుడ్ని డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ కూడా వాళ్ళకు చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్లో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలన్నటువంటి అన్ని కౌన్సిలింగ్ అవేర్నెస్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. కొన్ని స్టేట్స్లో మనం చూస్తున్నట్టయితే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది వర్క్ చేస్తూ ఉంది. దాని యొక్క ఫంక్షనింగ్ బాగా ఉండడం వల్ల ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కూడా తగ్గుతుందన్నమాట. ఓకే, సో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే ఎగ్జాంపుల్ రేషన్ షాప్ అన్ని మనం చూస్తున్నాం. ఈ రేషన్ షాప్లో మనకు కావాల్సినటువంటి ఈ కొన్ని ఫుడ్ గ్రాసరీస్ అన్నీ కూడా మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంది గవర్నమెంట్ కదా. ఒకవేళ పలానా ప్లేసెస్లో రేషన్ షాప్ వర్క్ చేయలేదనుకోండి, ఆ పీపుల్ వచ్చేసి వాళ్ళకి కావాల్సినటువంటి న్యూట్రిషనల్ ఫుడ్ కానీ, లేదా వాట్ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు పొందలేరు. కాబట్టి స్టేట్ యొక్క హెల్త్ అండ్ న్యూట్రిషనల్ స్టేటస్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఇటువంటి పబ్లిక్ డిస్ట్రిబ్యూటర్ సిస్టమ్ కావచ్చు, లేదా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ ద్వారా ఎంకరేజ్మెంట్ చేయడం కావచ్చు, వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. When we realize that even though the level of income is important, it is an adequate measure of the level of development, we begin to think of other criterion. There could be a long list of such criteria, but then it would not be so useful. What we need is a small number of the most important things. Health and education indicators, such as the ones we used in comparison of Kerala and Punjab, are among them. Over the past decade or so, health and education indicators have come to be widely used along with income as a measure of development. ఓకే, ఇప్పుడు మనం ఇన్కమ్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఇన్కమ్ లెవెల్లో ఆలోచించినట్టయితే ఇన్కమ్ చాలా ఇంపార్టెంట్. ఒక కుటుంబానికైనా కానీ, ఒక రాష్ట్రానికైనా కానీ, లేదా ఒక దేశానికైనా కూడా ఇన్కమ్ ఇంపార్టెంటే. కానీ అదే లెవెల్లో ఇన్కమ్ యొక్క డెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి అంటే, ఇన్కమ్ ఎక్కువగా ఉండాలంటే ఎటువంటి డెవలప్మెంట్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది, ఎటువంటి ప్రోగ్రెస్లో మనం ఉండాల్సి ఉంటుంది అనే క్రైటీరియాలో కూడా మనం ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది మనకు అవసరం లేదా? ఇన్కమ్ ఎంతైతే వస్తుంది, పూర్ పీపుల్ ఉన్నా, రిచ్ పీపుల్ ఉన్నా, సో వాళ్ళ యొక్క కష్టానికి వాళ్ళ యొక్క ఆదాయం వస్తుంది అనేటువంటి ఆలోచనతో మనం ఉన్నట్టయితే దేశం యొక్క అభివృద్ధి మనం మర్చిపోవాల్సిందే. దెన్ ఇక్కడ అదేవిధంగా ఇన్కమ్తో పాటు ఇంకా ఇతర ఇంపార్టెంట్ థింగ్స్ విషయానికి వస్తే, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కేరళ, అదేవిధంగా పంజాబ్, ఓకే, సో వీటితో కంపేర్ చేసుకున్నట్టయితే ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇండికేటర్స్, ఓకే, సో వీటిని కేరళ అండ్ పంజాబ్తో కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఇతర స్టేట్స్లో యొక్క ఇండికేటర్స్. సో ఓవరాల్గా గడిచిపోయినటువంటి 10 సంవత్సరాల క్రితం మనం చూస్తున్నట్టయితే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి డెవలప్ అవుతున్నాయని చెప్పొచ్చు. ఇన్కమ్తో పాటు డెవలప్ అవుతున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్, హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ పబ్లిష్డ్ బై యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ compares countries based on the educational levels of people, their health status and per capita income. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ చూస్తూ ఉంటాం కదా, దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారు, ఎవరు పబ్లిష్ చేస్తారంటే యుఎన్డిపి వాళ్ళు పబ్లిష్ చేస్తారనమాట. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ని పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో దీన్ని ఇతర కంట్రీస్తో మనం కంపేర్ చేసి చూస్తే, అంటే పీపుల్ యొక్క ఎడ్యుకేషన్ లెవెల్లో కావచ్చు, లేదా పీపుల్ యొక్క హెల్త్ స్టేటస్లో కావచ్చు, లేదా పీపుల్ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్గా కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ విధంగా కంపేర్ చేసుకొని ఈ హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఏదైతే పబ్లిష్ చేసింటారో దాన్ని మనం చూడొచ్చు అనమాట. సో ఇక్కడ మీరంతా కూడా చాలా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి కాన్సెప్ట్ ఏంటి అంటే, మాట్లాడుకుంటేదంతా కూడా డెవలప్మెంట్ గురించి. ఈ డెవలప్మెంట్ అంతా కూడా జరగాలంటే ఇన్కమ్ గురించి. కొన్ని ఇన్కమ్ ఒకటే ఇక్కడ ఇన్వాల్వ్ అయి ఉంటుందంటే కాదు, డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఆ ఫ్యాక్టర్స్ ఏంటి, ఏ విధంగా మనం ఆ ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకోవాలి, మొత్తం మిక్సీలో వేసి కలిపినట్టుగా ఉంటుందన్నమాట. కాబట్టి జస్ట్ కూల్గా కొంచెం మీకు అంటుకు మీరు ఓన్గా కొన్ని ఎగ్జాంపుల్స్
ఆలోచించి ఆ తర్వాత దీన్ని ఈ లెసన్లో అప్లై చేసినట్టయితే మీకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. ఓకే, ఒకవేళ డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.